సార్ మన సెకండ్ ఎపిసోడ్ కి ఏదైతే బాగుంటుందో అని ఆలోచించి ఫైర్ ఎలిమెంట్ ని ఫైనలైజ్ చేశాను. మరి దానికి సరిగ్గా సరిపోయే లొకేషన్ ఇండియాలో ఏదా అని ఆలోచిస్తే కాశీ ఒకటే కరెక్ట్ అనిపించింది సార్. సార్లు ట్రై చేశాను, ఫోన్ కలవట్లేదు. ఏం చేస్తున్నాడు వీడు? అమ్మా ఏంట్రా ఎక్కడికి వెళ్ళవరా? అమ్మా నాకు స్నానం అని వద్దని చెప్పాను కదా. ఏంటి కాశీకి వచ్చి గంగా నదిలో స్నానం చేయకుండా వెళ్తావా? చంపలేసుకో, కళ్ళు పోతాయి. అమ్మాయి కాన్ సే ఎనీథింగ్ బట్ నాకు కాశీ నుంచి త్వరగా వెళ్ళిపోవాలనుంది. ఏం విశ్వ, ఆర్ యు ఆల్ రైట్? నో నా ఐఎమ్ సో రెస్ట్లెస్. ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు? పూజారి గారు చెప్పారు కదా దృష్టి తగిలిందని, గంగలో మునిగితే అదే పోతుంది. అమ్మా చెప్పింది చేయరా, ఓకే? అన్నగారికి ప్రదానం చేయడానికి వచ్చారు. అపవిత్రమైన చేతులు అస్థికలు కలపడానికి పనికిరావు. శాంతించండి, వదిలేయండి అయ్యా. అడుగు వచ్చాడు. విశ్వ, ఆలోచిస్తున్నావు, టైం అయిపోతుంది, రా. अरे भाई बोट को रोक ले, रोक ले, रोक ले, अरे रोको, ये मुझ जाएंगे. ఏ బోట్ ఆపోయా? విశ్వ నువ్వు రావా? అమ్మా నేను అటు రాను, మీరు కంగారు పడకండి, మీరు వెళ్ళొచ్చండి. నువ్వు రాకుండా ఎలా? देखिए आप घबराइए मत, भगवान के दर्शन के लिए जबरदस्ती नहीं की जाती. బాబు, ఆ సంచిలో ఉన్న అస్థికలు తీసుకురండి. పంతులు గారు, ఇక్కడ 2 ఉన్నాయి, ఏం తీసుకురావాలి? ఆ ఎర్రగుడ్డ కట్టిని తీసుకురండి అయ్యా. ఇంకోటి ఎవరిది? ఈ మధ్యనే మా ఆత్మీయులు ఒకరు కాలం చేశారయ్యా. వారి అస్థికలు గంగలో కలపాలనేది వారి చివరి కోరిక. అల్లుడు గారు, కాశీ చేరారా? ఆ రాజావారి కుటుంబ అస్థికల్ని గంగలో కలిపేశారు కదా. నా వయసు సహకరించినంత వరకు ఆ అస్థికల్ని అన్ని నదుల్లోనూ కలపగలిగాను, ఒక గంగా నదిలో మాత్రం కలపలేకపోయాను. సరే అల్లుడు గారు, వాళ్ళతో కాస్త జాగ్రత్త. అన్నా, ఈ పంతులు మనల్ని మోసం చేశాడన్నా. ఈ అస్థికలు రాజావారి ఫ్యామిలీ ఉంటానా? అయ్యా, అవి మన ఊరు రాజావారి అస్థికలు. ఊరికి ఆయన ఎంతో మంచి చేశారు కదయ్యా. బ్రహ్మహత్య మహాపాతకం తెలీదా? అది కాశీ లాంటి మహాపుణ్యక్షేత్రంలో నీ పాపం నిన్ను వదిలిపెట్టదు. ఆ పరమశివుడి 3 నామాల మధ్యలో ఉండే 3వ కన్ను నిన్ను కనిపెడుతూనే ఉంటుంది. అది ఒక్కసారి తెరుచుకుందంటే ఈ గంగలో కలవడానికి నీ బూడిద కూడా మిగలదు. సన్నాసి, ముందు నా నుంచి నిన్నెవడు కాపాడతాడు? ఆ శివుడు వచ్చి కాపాడతాడా? వస్తాడా శివుడు?
రుణానుబంధం లేకుండా ఎవరిని కలవరు. నా ఆయుష్ కూడా పోసుకుని 100 ఏళ్ళు వర్తిల్లు. శివోహం. ఎవరో నాకు తెలీదు, కానీ నా రక్తాన్ని బయటికి తెచ్చిన వాణ్ణి నేనిప్పటి వరకు వదల్లేదు. భక్తి పునీతం. ఊపిరి పోసే గాలి ఉసురు తీస్తుంది, బతికించే బడబాగ్ని బూడిద చేస్తుంది. పోవాల్సిన ప్రాణాలు ఇంకా ఉన్నాయి. మరణాల రుణం తీర్చుకోవడానికి నీ కోసం ఎదురు చూస్తున్నాయి. చేతి గీతలు చెరిపేశామనుకుంటున్నారు. ఈ చేతులే తలరాతలు చెరిపేస్తాయని తెలుసుకుంటారు. అదిగో ప్రాణమున్న చితాభస్మం ప్రయాణిస్తుంది. సాక్షిభూతాలు నిర్మించిన శ్మశానం నిన్ను ఉసిగలుపుతుంది. ఇది ధర్మం. మార్చడానికి పూడ్చడానికి అది స్థలం కాదు, సాక్ష్యం. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. అన్నని తీసుకెళ్ళి అస్థికలు తెచ్చారంట. ఎవడు మా అన్నని చెప్పి ఎవడు ఎగ్గితో పట్టుకుని చెప్తున్నారంటయ్యా. నన్ను వదిలేయండయ్యా. అయ్యా మీరేదో చెప్పండి అయ్యా. వదిలేరావండి. అసలు ఏం జరుగుతుంది? కనిపించకుండా నా వెంట ఏదో పడుతుంది. ఎవడి మీదో తెలియని కోపం ఎలా తీరుద్ది? పెద్దోడు పోయి 4 రోజులు కూడా కాలేదురా. అప్పుడే ఇంకో ప్రాణం అంటే ఎలా? మునిస్వామి, గురువు గారి మాట గుర్తుందా? అరిష్టాలు జరుగుతాయని ఎప్పుడో చెప్పారు. విన్లా? ఎక్కడెక్కడి నుంచో అస్థికలు కాశీకి వెళ్తూ ఉంటాయి, కానీ నీ తమ్ముడు అస్థికలు కాశీ నుంచి వచ్చాయి. పెద్దోడి పెద్ద దినం జరిగి నెల తిరగక ముందే చిన్నోడి చిన్న దినం వచ్చింది. ఇంతకంటే అరిష్టం ఏముంటుంది? నా మాట విను. ఒక్కసారి గురువు గారిని కలుద్దాం. వినదగనెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగును. కనికల్లా నిజము తెలిసిన మనుజుడే పో. నీతిపరుడు మైలో సుమతి. ఒకసారి గురుగారిని కలిసి ఏర్పాటు చేయి. నీ తమ్ముళ్ళిద్దరి జాతకాల్లో స్పష్టంగా ఉంది. వాళ్ళిద్దరి చావు ఒకే జాతకుడి చేతిలో ఉంది. అర్థం కాలేదా? ఇద్దరిని చంపింది ఒక్కడే. అదేంటయ్య గారు, పెద్దోడిని చంపినోడు నేను ఇక్కడే చంపేశా కదా, కాశీ దాకా ఎలా వెళ్ళాడు? ఆత్మీయులు చంపేసిందా? చంపేది ఆత్మ కాదు మునిస్వామి, పరమాత్మ. చంపానని నువ్వనుకుంటున్నావు, కానీ చేసిన వాడి ప్రాణం తీసేదాకా ఆ పాపం బతికే ఉంటుంది. చెప్పాను, వినలేదు. శాస్త్రాన్ని నమ్మని వాడి నువ్వు మళ్ళీ ఎందుకొచ్చావు? నివురు కప్పిన నిప్పులా నీలో కాలుతున్న పాపభీతి నిన్నిక్కడికి నడిపించింది. నా అంచనా నిజమైతే మీ ఇద్దరి చావు కూడా ఆ జాతకుడి వల్లే జరుగుతుంది. ప్రాయశ్చిత్తం జరిగేదాకా పంచభూతాలు శాంతించవు స్వామి. ఇది తథ్యం. అసలు నిన్నది మొత్తంటే తీసుకొచ్చావు.
ముస్వామి ఒక్కసారి నా మాట విను. పంచభూతాలకి శాంతి చేయిద్దాం. ఆ మస్తాన్ గడి భార్యను లాక్కురండిరా. అయ్యా, మీ తమ్ముడి గారికి మా ఆయనకి గొడవలు ఉండొచ్చయ్యా, కానీ మీ తమ్ముడి గారిని చంపింది మా ఆయన కాదయ్యా, బచ్చోకి కసు. అసలు ఆ రోజు మా ఆయన ఊళ్ళోనే లేడు, దుబాయ్ లో ఉన్నాడు. కావాలంటే పాస్పోర్ట్ చూపిస్తాను. అంటే సిద్ధాంతి చెప్పిందే కరెక్టా? పెద్దోడిని మస్తాన్ చంపలేదా? మరెవడు? పెద్దోడిని చంపినోడే చిన్నోడిని చంపాడా? ఎవడాడు? మన ఇద్దరు కూడా వాడే చంపుతాడా? ఎవడు? ఎవడాడు? ఎక్కడో యుఎస్ లో వాల్మీకి వచ్చిన ఆలోచన ఇక్కడ నా లైఫ్ లో నిజమవుతుంది. ఎలా? ఒకడు గాల్లో కలిసిపోయాడు, ఇంకొకడు మంటలో కాలిపోయాడు. రేపు తెలీదు. ఇంకా కొన్ని చావులను నేను అఘోరా నాకు క్లియర్ గా చెప్పాడు రా. అయినా నా చేతికి గీతలు లేవని ఆయనగా తెలిసిందిరా. రే, ఈ ప్రపంచంలో లాజిక్ అందరి విషయాలు చాలా జరుగుతుంటారా, వాటన్నింటినీ పట్టించుకుంటే కష్టం. ఇది ఒక ప్యూర్ కోఇన్సిడెన్స్ అనుకో. అయినా ఇప్పుడు ఆ వాల్మీకి కాన్సెప్ట్ ఇండియాలోనే జరుగుతుంది. అంటే ఇండియాలో ఉంటేనే ప్రాబ్లం. ఇంకో 2 days లో ఎంగేజ్మెంట్ అయిపోతుంది. ఆ తర్వాత అమెరికా వెళ్ళిపోవచ్చు. ఇంకా ప్రాబ్లం ఏంటి? హలో సార్, సార్ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, ఆగండి. ఎక్కడికి? మునుస్వామి గారు వాళ్ళ తమ్ముళ్ళు పోయిన బాధల్లో ఉన్నారు. వాళ్ళ తమ్ముళ్ళ చివరి కోరిక అన్నయ్యతో ఇలాంటి గొప్ప బిజినెస్ కూడా పెట్టించాలి. సార్ నమస్తే రాజా. అన్న ఇక్కడ పైన ఉన్నాడు. అన్న వస్తున్నారు. పైన ఉన్నారా? థ్యాంక్ యూ. ఏంటి సార్, మీకు వాస్తు మీద నమ్మకం లేదా? వాస్తు చాలా బ్యాడ్ గా ఉంది. సిమెంట్తో కట్టిన ఇంటికి వాస్తు కావాలి, శవాలతో పేర్చిన ఇల్లు వాస్తు అవసరం లేదు. సార్, మా మునుస్వామి గారు మనసులో ఏమీ దాచుకోరు. సత్యమే జయం, అన్ని ఓపెన్ గా ఉంటారు. చెప్పండి. మన దేశం 3 సముద్రాల మధ్యలో చాలా ముచ్చటగా కనిపిస్తూ ఉంటుంది, కానీ వాటర్ ప్రాబ్లం ఇక్కడే కాదు, ఈ భూమి మీద మాక్సిమం 75% సేమ్ ప్రాబ్లం. ఈ సీ వాటర్ ని డ్రింకింగ్ వాటర్ గా మార్చడమే మన ప్రాజెక్ట్. మీకు కావాలంటే వీడియో ప్రెజెంటేషన్ ఇస్తాను, చూడండి. దిస్ ఇస్ కాల్డ్ డీసాలినేషన్ ప్లాంట్. సముద్ర జలాల్ని తాగునీరుగా మార్చే అతి ఖరీదైన వాటర్ ప్లాంట్ బ్లూ ప్రింట్ ఇది. అంటే ఒక రోజుకి 1000 కోట్ల లీటర్లని మంచినీటిగా మార్చే ప్లాంట్ ఇది. దీని వాల్యూ మినిమం 20,000 కోట్లు. ఇండియాలోనే కాదు, ఏషియాలోనే గ్రేట్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ని అతి తక్కువ ఖర్చుతో బిల్డ్ చేసే పేటెంట్ రైట్స్ శివప్రకాష్ సుసర్ల దగ్గర ఉన్నాయి. శివప్రకాష్ సుసర్లా అతనెవరు? ఎన్ఆర్ఐ సార్, న్యూయార్క్ లో ఉంటారు. అమెరికాలో స్థిరపడిన తెలుగు ప్రముఖుల్లో ఆయన ఒకరు. అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒప్పించగలిగితే 50-50 పార్ట్నర్షిప్. అయితే డీలోకి. మునుస్వామి గారు, అదంత ఈజీ కాదు. ప్రాబ్లం ఏంటి? సార్, ప్లాంట్ నుంచి వచ్చే వేస్ట్ కెమికల్స్, పొల్యూషన్ వెరీ వెరీ డేంజరస్. అయినా అక్కడే మనం ప్రాజెక్ట్ కడదాం అనుకుంటే ప్రజల్లో పిచ్చి ఊరికి ఊరి మొత్తం ఖాళీ చేయించాలి. బట్ సుసర్ల గారు మాత్రం జనానికి వేసవెత్తు నష్టం కలిగిన చచ్చినా ఒప్పుకోడు. జనం సంగతి నేను చూసుకుంటాను.